అంటే నేను డ్యాన్స్ చేస్తే నీకు చూడాలని ఉందా అని అమర్ అంటే, సార్ మీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే మేము చూడాలనుకుంటున్నాము అని రాథోడ్. అయితే ఇంకేంటి మా వాడికి ఎంత బాగా డ్యాన్స్ వస్తుందో చేసి చూపిస్తాడు అని లాంఛన్ చెప్తూ ఉంటే, అమర్ బాకి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయాలి చేయాలి అని అక్కడ ఉన్న గెస్ట్లందరూ కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. రాథోడ్ లెట్స్ స్టార్ట్ మ్యూజిక్ అని లాల్చన్ చెప్పడంతో మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఇక బాగి అమర్ ఇద్దరు డ్యాన్స్ బాగా చేస్తూ ఉంటారు. కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలా డాన్స్ చేస్తూ ఉంటే మనోహరి మండిపడుతూ కుళ్ళుకుంటూ చూసుకుంటూ ఉంటుంది. అలా డాన్స్ పూర్తవగానే వావ్ వాట్ ఏ డాన్స్, ఎంత బాగా చేశారో అని అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చెంబ క్లాప్స్ కొట్టకపోతూ ఉంటే మనోహరి అడ్డుపడుతూ కొట్టొద్దు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ జంట అమర్ బాగి డాన్స్ పూర్తయిపోయింది కదా, నెక్స్ట్ డాన్స్ చేయబోతున్నది ఎవరో తెలుసా? మరెవరో కాదు, నేను నా వైఫ్ నమ్రత కౌర్. రాథోడ్ పంజాబీ సాంగ్ కాదు, అచ్చమైన తెలుగు సాంగ్ వెయ్యి అని లాల్ సింగ్ చెప్పడంతో గుమ్మా గోరింక సాంగ్ వేస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మా డ్యాన్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా, ముచ్చటగా మూడోసారి డ్యాన్స్ చేయబోయేది ఎవరో తెలుసా? ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసిన మనోహరి గారు అని లాల్ సింగ్ చెప్తాడు. రండి మనోహరి గారు అని రాథోడ్ కూడా పిలుస్తూ ఉంటాడు. లాల్ సింగ్ సార్, మా మనోహరి గారికి ఇంకా పెళ్లి కాలేదు సార్, మరి సోలో పర్ఫార్మెన్స్ ఇప్పిస్తారా అని రాథోడ్ అడుగుతూ ఉంటే, అమర్తో కలిసి డ్యాన్స్ చేస్తానని చెప్పు చంబా అని మనోహరి అంటుంది. సోలోగా ఎందుకు, అమరేంద్ర సార్తో కలిసి మా మనోహరి మేడం డ్యాన్స్ చేస్తుంది అని చంబా చెప్తుంది. నో నో నో, ఒక పెళ్లి కాని అమ్మాయి పెళ్ళైన మగాడితో డ్యాన్స్ చేయడం ఏం బాగుంటుంది? ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరూ లేరా అని లాల్ సింగ్ అడుగుతూ ఉంటే, మా రణవీర్ సార్ ఉన్నాడు సార్ అని రాథోడ్ చెప్తాడు. దాంతో మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. సరిపోయింది, పండగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టు నువ్వు నీ పాత మొగుడు రణవీర్తో డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, ఇదేం కర్మ మనోహరి అని చెబ్బా అంటుంది. అయ్యో నాకు డ్యాన్స్ రాదు సార్, వద్దు సార్ అని రణవీర్ చెప్తూ ఉంటే, అదేంటి మనోహరి గారితో కలిసి డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ రాదని చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారా? కలిసి చెయ్యండి అని లాల్ సింగ్ అంటాడు. సరదాగా ఉంటుంది, చెయ్యండి రణవీర్ అని అమర్ కూడా అంటూ ఉంటాడు. రణవీర్ గారితో కలిసి డ్యాన్స్ చేయడానికి మా మనోహరి మేడంకి అబ్జెక్షన్ ఉంటుంది కదా, అడిగి తెలుసుకోరా అని చెంబా అంటే, ఈ అరేంజ్మెంట్స్ చేసిందే ఈ మనోహరి, మనోహరికి ఎందుకు అబ్జెక్షన్స్ ఉంటాయి చెంబా, నువ్వు అంటే కదా మనోహరి, చెయ్యి రణవీర్తో కలిసి డ్యాన్స్ చెయ్యి అని బాగి కూడా ఇరికించేస్తుంది. అది కాదు అమర్ అని మనోహరి అంటుంటే, చేసే మనోహరి సరదాగా ఉంటుంది అని అమర్ చెప్తాడు. అదిగో మనోహరి ఒప్పుకుంది, సాంగ్ ప్లే చేయండి అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే కట్ 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 అని లాల్ సింగ్ మధ్యలో ఆపేస్తూ ఉంటాడు. అరే మనోహరి అంటే రణవీర్ అంకుల్ మీ జంట చూడడానికి ఎంత బాగుందో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు, సూపర్ గా ఉంది మీ జంట అని అంటూ చెప్తుంది. అదేంటి సార్, వాళ్ళిద్దరూ కలిసి అంత బాగా డాన్స్ చేస్తుంటే ఎందుకు మీరు మధ్యలో ఆపేశారు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ డాన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, సరిగ్గా డాన్స్ చేయడం లేదు, ఐ థింక్ కెమిస్ట్రీ అస్సలు కుదరట్లేదు, రాంగ్ కపుల్ గా కనిపిస్తోంది అని లాల్ సింగ్ అంటూ ఉంటాడు. సరే నెక్స్ట్ పర్ఫామ్ చేసే కపుల్ ఎవరో తెలుసా అని లాల్ సింగ్ చెప్తూ ఉంటే, డిన్నర్ కి టైం అయింది, మీరు డిన్నర్ చేయనివ్వు అని అమర్ అంటూ ఉంటాడు. అది కాదురా అని లాల్ సింగ్ మాట్లాడుతూ ఉంటే, అమర్ దగ్గరికి వచ్చి, మనం అనుకున్న ప్లాన్ ఇంకా అమలు చేయలేదు, నువ్వు ఇలాగే డాన్స్లు అంటే లేట్ అయిపోతుంది అని అమర్ చెప్తూ ఉంటాడు. సరే సరే, టైం ఎక్కువగా అయిపోయింది కాబట్టి డిన్నర్ కంప్లీట్ చేయండి అని లాల్ సింగ్ ఇంతటితో డాన్స్లు అయిపోయాయి అని మైక్ లో చెప్తూ ఉంటాడు. పార్టీ కూడా అయిపోవచ్చింది, వీళ్ళు ఏదో ప్లాన్ చేసినట్లున్నారు, అసలు అమలు చేయలేదు, వీళ్ళ ప్లాన్ ఏంటి అని మనోహరి తలపట్టుకుంటుంది. అసలు వీళ్ళు ఏది ప్లాన్ చేయలేదేమో, మిమ్మల్ని టెన్షన్ పెట్టడం కోసమే ఇలా చేశారేమో అని చందా అంటుంది. లేదు ఏదో చేస్తారు, అదేంటో కనిపెట్టాలి అని మనోహరి అంటుంది. రణవీర్ తొందరగా డిన్నర్ చేసేసి ఇక్కడ నుంచి బయటపడిపోవాలి అని అన్నం తినడానికి వెళ్తూ ఉంటే, అప్పుడే అమర్ లాల్ సింగ్ ఇద్దరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు. నేరుగా లాల్ సింగ్ అన్నం తిందాం అనుకుంటున్న రణవీర్ దగ్గరికి వెళ్ళి, అదేంటి రణవీర్ గారు, మీరు అప్పుడే భోజనానికి వచ్చేసారు, డ్రింక్ చేసుకున్నట్లే ఉన్నారు కదా, రండి డ్రింక్ తీసుకుందరు గాని అని పిలుస్తూ ఉంటే, అయ్యో వద్దండి అని రణవీర్ అంటాడు. మీకు అలవాటైతే ఉంది కదా, ఎందుకు మొహమాట పడుతున్నారు, రండి అంటూ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి డ్రింక్ తాగమని బలవంతం చేస్తూ ఉంటాడు. వీడికి ఎప్పుడూ మందే కావాలి, ఇప్పుడు పార్టీలో మందు తాగడం అవసరమా అని మనోహరి దూరం నుండి చూస్తూ చాలా కోప్పడుతూ ఉంటుంది. హ్యావ్ ఇట్ టేక్ ఇట్ అంటూ లాల్ సింగ్ బలవంతం చేస్తూ ఉంటే, వద్దండి అంటూ రణవీర్ చెప్తూ ఉంటాడు. అదేంటి, మీరు అమరేంద్ర ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండ్ లాంటి వారే, ఎందుకు మీరు మొహమాట పడుతున్నారు, తీసుకోండి అని లాల్ సింగ్ బలవంతం చేస్తూ ఉంటే, అమర్ అప్పుడే ఇంకొక మందు గ్లాస్ పట్టుకుని వాసన చూసుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు. మనోహరి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. మిస్సమ్మ,
ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. లాల్ సింగ్ గారు, అమర్ సారు ఇద్దరు కలిసి రణవీర్ పై ఏదో ప్లాన్ మొదలు పెట్టారు అని రాథోడ్ చెప్తూ ఉంటే బాగీ కూడా ఇదంతా గమనిస్తూ చూస్తూ ఉంటుంది. అమర్ తీసుకువచ్చిన గ్లాస్ లో లాల్ సింగ్ ఒక టాబ్లెట్ కలిపేస్తాడు. ఇదేదో మొత్తం ఆపరేషన్ లో ఉంది రాథోడ్ అని బాగీ అంటుంది. అయితే మనోహరి ఆ టాబ్లెట్స్ కలపడం ఏది కూడా గమనించుకోదు. వన్ మోర్ పెగ్ అని రణవీర్ అడగడంతో ఈసారి టాబ్లెట్ కలిపిన ఆ మందు గ్లాస్ ని రణవీర్ చేతిలో పెట్టడంతో మొత్తం తాగేస్తూ ఉంటాడు. మందు తాగించి ఏదో వాగించే ప్లాన్ ఉన్నట్లుంది మనోహరి, ఏదో ఒకటి చేసి అడ్డుకో, లేకుంటే మత్తులో మొత్తం వాగేసేలా ఉన్నాడు. అప్పుడు కొంత మునుగుతుంది మనోహరి, వెళ్ళి వెళ్ళు అడ్డుకో అని చందా చెప్తుంది. అమర్ ఉన్నాడు కదా, వెళ్ళి ఎలా ఆపేది అని మనోహరి అంటుంది. అప్పుడే అమర్ ఫోన్ మాట్లాడడం కోసం లేచి పక్కకు వెళ్ళిపోతాడు. అమర్ వెళ్ళిపోయాడు, వెళ్ళు మనోహరి వెళ్ళు అని చందా చెప్తుంది. అప్పుడే మనోహరి రణవీర్ దగ్గరికి వచ్చి ఇప్పటికే చాలా ఎక్కువగా తాగేసావు, ఇక చాలే లే అని చెప్తూ ఉంటే ఎవరు నువ్వు అని అప్పటికే మత్తెక్కిన రణవీర్ మత్తుగా మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి మేడం, మీరేదో వైఫ్ అయినట్లుగా అతన్ని తాగొద్దని ఎందుకు చెప్తున్నారు? తాగనివ్వండి అని లాల్ సింగ్ అంటే ఎవరైనా పార్టీలో ఎక్కువగా డ్రింక్ చేస్తే గొడవ చేస్తారు కదా, అందుకే వద్దని చెప్తున్నా, మన మంచి కోసమే అని మనోహరి చెప్తుంది. అవన్నీ మేము చూసుకుంటాం మేడం, మీరు వెళ్ళండి వెళ్ళండి అని లాల్ సింగ్ పంపించేస్తాడు. ఏంటి మనోహరి వచ్చేసావు అని చందా అంటే ఆ లాల్ సింగ్ గాడు అడ్డుపడి నన్ను పంపించేశాడు. వీడేమో పెగ్గు మీద పెగ్గు లాగించేస్తున్నాడు, నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది, నేను లోపలికి వెళ్తున్నాను అని మనోహరి అంటే అదే నేను కూడా వస్తాను అని చందా అంటుంది. మనోహరి చందా లోపలికి వెళ్ళగానే నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని మందు తాగుతూనే రణవీర్ తూగుతూ వెళ్తూ అతనికి డాష్ ఇస్తాడు. రణవీర్ చేతిలో ఉన్న మందు గ్లాస్ కింద పడిపోవడంతో ఎవర్రా నువ్వు, నాకే డాష్ ఇచ్చి నేను తాగుతున్న మందుని నీలపాలు చేస్తావా, నీకు ఎంత ధైర్యంగా అని గొడవ పడుతూ ఉంటే అప్పుడే లాల్ సింగ్ అమర్ వచ్చి సర్ది చెప్పి రా రణవీర్ అని కారు దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. ఏమండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని నమ్రత అడగడంతో ఇతనికి మందు ఎక్కువైపోయింది, ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాము అని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడికో తీసుకెళ్తున్నారు రాథోడ్, కదా మనం వెళ్ళి ఫాలో అవుదాము, ఎక్కడికో మనకు తెలిసిపోతుంది అని బాగీ చెప్తుంది. అలాగే అంటూ రాథోడ్ బాగీ అమర్ లాల్ సింగ్ రణవీర్ కారుని ఫాలో అవుతూ ఉంటారు. రణవీర్ పూర్తిగా స్పృహ కోల్పోయి మత్తుగా కారులో పడుకుని ఉంటాడు. వీళ్ళు ఇలా బయలుదేరి వెళ్ళగానే మనోహరి చందా ఇద్దరు గార్డెన్ లోకి ఫంక్షన్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. అదేంటి అమర్ లాల్ సింగ్ కనిపించట్లేదు, రణవీర్ కూడా కనిపించట్లేదు, ఏమీ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళుంటారు, ఏం జరుగుతుంది అని మనోహరి తలపట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నామో ఎవరు ఊహించి ఉండరు లాల్ సింగ్ అని అమర్ అంటే అవును, ఎవరికి కూడా అర్థం కాకుండా మనం ఈ ప్లాన్ ని అమలు చేస్తున్నాం కదా, ఎవరికి తెలియదు అని లాల్ సింగ్ కూడా చెప్తూ ఉంటాడు. అసలు ఆ రణవీర్ ని ఈ ఈ అమర్ లాల్ సింగ్ కలిసి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, ఈ ఆపరేషన్ లో ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని బాగా చెప్తుంటే రాథోడ్ కూడా నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటాడు.